హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను హెమ్మింగ్ లేకుండా ఈ నడుము పట్టి ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తున్నానండి. మామూలుగా నార్మల్గా మనం బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు ఈ మాత్రం కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని ఒక 1 ఇంచ్ అలాగా కట్ చేసుకోవాలి. ఇది రాంగ్ సైడ్, ఇది రైట్ సైడ్ కదండి. మనం ఇప్పుడు కట్ చేసుకున్న లైనింగ్ని ఇలాగా రైట్ సైడ్ వైపుని పైన భుజాలు అనేవి కరెక్ట్గా ఉండేలాగా చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి, ఇలా సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ 1 ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదండి, దాన్ని మాత్రం అలా వదిలేసేయాలి. ఇది అటు ఇటు జరగకుండా ఒక పిన్ ఏదైనా ఉంటే పెట్టేసుకోండి. తర్వాత ఈ లైనింగ్కి ఈ ఎడ్జ్లో ఇలా కుట్టాలండి. మనం ఇప్పుడు ఈ కుట్టుకునేది అనేది రైట్ సైడ్ వైపున కుడుతున్నాము. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని రైట్ సైడ్ వైపున ఎడ్జ్కి మనం ఎంతైతే ఖర్చు పెట్టుకుంటున్నామో అంత ఖర్చు లెంత్లో ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక ఈ విధంగా లైనింగ్ని ఓపెన్ చేసేసి ఒక్కసారి మనం ఇలా గోరుతో అలా గీరేసామంటే మనకి అక్కడ నీట్గా వస్తుందన్నమాట. ఇలా అనుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం లోపల మామూలుగా లైనింగ్ అటాచ్ చేస్తాం కదండి, అలాగా ఓపెన్ చేసేసి ఈ ఖర్చు ఏదైతే ఎక్స్ట్రాగా ఉందో దాన్ని ఇలాగ లైనింగ్ మీదకి కుట్టాలండి. ఒరిజినల్ మీదకి కుట్టకూడదు. ఇది ఒక్కటి బాగా గమనించండి. లైనింగ్ మీదకి ఇలా కుట్టేసేయాలి. చూడండి, లైనింగ్ అంతా ఇలా జరుపుకుంటూ కొంచెం లాగినట్లుగా ఇట్లాగా కుట్టేసేయాలి. ఇప్పుడు మనం ఇలా కుట్టడం వల్ల మనం మళ్ళీ ఎక్స్ట్రాగా పట్టి కుట్ట అవసరం లేదు. ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. ఆ కుట్ట అనేది కూడా బయటికి కనపడదండి. చూడండి, ఆ కుట్ట అనేది లైనింగ్కి అటాచ్ అయిపోయింది. మనకి మెయిన్ సైడ్ వైపు ఆ కుట్ట అనేది కనిపించదు. ఈ విధంగా కుట్టుకొని ఇక చుట్టూ లైనింగ్ అటాచ్ చేసేసుకోవటమే. ఇంత సింపుల్గా చేసుకుంటే మనకి ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. హెమ్మింగ్ చేసే అవసరం కూడా లేకుండా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ మాత్రం కంపల్సరీ చేయండి, అది నాకు బూస్టప్లా ఉంటుంది. ఇదే విధంగా ఇంకొక పద్ధతిలో చూపిస్తానండి. ఇందాక మనం రైట్ సైడ్ వైపున పెట్టుకొని లైనింగ్ అటాచ్ చేసాం కదా, రైట్ సైడ్ మీద లైనింగ్ పెట్టి అటాచ్ చేసాం కదా. ఇప్పుడు రాంగ్ సైడ్ వైపున పెట్టుకొని, అంటే ఎలాగైతే మనం లైనింగ్ అటాచ్ చేస్తామో మెయిన్ క్లాత్కి అలాగ పెట్టేసుకొని ఈ ఎడ్జ్లో ఒక కుట్టు వేసేసుకోండి. దీనికి కూడా యాజ్ ఇట్ ఈజ్ మనం 1 ఇంచ్ మెయిన్ క్లాత్ ఉండేలాగా ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలండి. ఇలాగా ఎడ్జ్లో ఒక కుట్టు వేసేసుకోండి. ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని కూడా లైనింగ్ అనేది ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసేసుకొని ఒక్కసారి మీరు ఇలాగా గోరుతో అలా అనేసుకోండి. ఇలా అనుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ మెయిన్ క్లాత్ ఉంది కదండి, దీన్ని ఇలా మడత పెట్టి లైనింగ్కి అటాచ్ చేసేయాలి. అంటే ఒరిజినల్ క్లాత్ పీసులు లేకుండా ఉండటానికండి. ఇప్పుడు ఇది మనకి కనిపిస్తుంది, అంటే లైనింగ్ వైపున లోపల వైపు కనిపిస్తుంది. అందుకనేసి దీన్ని ఇలాగా ఎడ్జ్ అనేది లైట్గా మడత పెట్టి ఇలాగా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా సన్నగా మడిచి ఒక స్టిచ్ లైనింగ్ మీదే వేసుకోవాలండి. దీనికి కూడా ఖచ్చితంగా లైనింగ్ మీదే వేసుకోవాలి. మళ్ళీ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసామంటే బయటికి కనిపించేస్తుంది. ఈ విధంగా చిన్నగా మడుచుకుంటూ లైనింగ్ మీదకి స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నామంటే మనకి మళ్ళీ హెమ్మింగ్ చేసుకునే అవసరం ఉండదండి. చూడండి, ఇందాక మనకి ఖర్చు అనేది నడుము పట్టి అనేది లైనింగ్ మీదకి లోపలికి వెళ్ళింది కదా, ఇప్పుడు ఇలా బయటికి కనిపిస్తుంది. అంటే లోపల వైపుకి ఇలా కనిపిస్తుంది, మనం పట్టి వేసినట్టుగానే కనిపిస్తుంది.
ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత చుట్టూ లైనింగ్ అటాచ్ చేసేసుకొని మనము బ్యాక్ డాట్స్ అనేవి వేసేసుకోవటమే. హెమ్మింగ్ చేయని అవసరం లేదు. అలాగే నడుము ఎక్స్ట్రా పట్టి మళ్ళీ కుట్టాల్సిన అవసరం కూడా లేదండి. చాలా సింపుల్గా ఇలాగా పని అయిపోతుంది. మనం నడుము పట్టి వేయటానికి కారణం ఏంటంటే నడుము దగ్గర స్టిఫ్గా ఉండటానికి, పైకి లేచినట్టుగా ఉండకుండా ఉండటానికి మనం అటాచ్ చేస్తాము. ఇలా వేసినా సరే అలాగే స్టిఫ్గా ఉంటుంది. మనకి ఏ ప్రాబ్లం అనేది ఉండదండి. హెమ్మింగ్ చేయడానికి అవసరం లేకుండా ఈ విధంగా సింపుల్గా మనం నడుము పట్టి అనేది వేసేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే, ఈ టిప్ మీకు నచ్చినా సరే ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి. దానివల్ల నాకు చాలా ఉత్సాహంగా ఉంటుందండి మరిన్ని వీడియోలు చేయటానికి. మీకోసం ఇలాంటివి వేర్వేరు టిప్స్ అన్నీ నేను చిన్నవన్నీ చెప్పడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా చుట్టూ లైనింగ్ కుట్టేసుకోండి. తర్వాత ఫినిషింగ్ ఒకసారి చూపిస్తాను చూడండి. మొత్తం కుట్టిన తర్వాత మనకి ఇలా ఉంటుంది. లోపల సైడ్ చూడండి, మనం పట్టి వేసినట్లే వస్తుంది. సేమ్ డాట్స్ అన్నీ వేసేసిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఇలా పైన కుట్టు కనపడదు, లోపల వైపు అయితే ఈ పట్టి అనేది ఉంటుంది. మొత్తం టోటల్ బ్లౌజ్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత చూడండి మనకి ఎంత నీట్గా అనేది ఉంటుందో. చూడండి, ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. మనకి పైన అనేది కుట్టు కనిపించదు. మీకు కనుక ఈ టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా పెట్టాను కదా, ఎంకరేజ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.